ఏమైంది? ఎందుకు చెప్తున్నావు? ఏమైంది కానీ పట్టకండి ఏంది ఇవన్నీ ఏంది? అప్పుడు ఏది? ఏమంటే ఈ రక్తం ఏంది పట్టి ఏంది ఏమైంది అసలు? ఇగో అబ్బా రక్తం వస్తుంది. నాకు సోయి లేకుండా పడ్డదే కాక మళ్ళీ నాకు ఈ దెబ్బలేందే నాకు నెత్తిన వస్తుందా అని అంటున్నావు. ఏనాడన్నా బండి మీదకి వెళ్ళి పడతావు తాగకయ్యా గాతిరి కానంటే నా మాట తిన్నావా? లెక్కనన్నా చేసినావా నన్ను? నేనా నేనా నువ్వు కాకపోతే నేనా? రక్తంతో ఒంటి గంట రాత్రికి వస్తే ఏదో అప్పుడు దాఖల్లో చేసిన అనుభవంతో రాత్రి అంతా కట్లు కట్టుకుంటూ కూర్చున్నా, నిద్ర కూడా లేదు. ఇగో చూడు కళ్ళెప్పేరయ్యో. అయినా నీ ఆటలు కూడా ఏంది? పులి మీద ఆకు తాగినా గీసిన గీత మీకు నడుచుకోండి నేను కట్ట నేను పడతా. అయినా ఆ కుక్క నా బండి కట్టవచ్చునేంది? ఏమో సేమ్ జాతి కుక్క ఎదురుంగా వస్తుందని ఆయన అది కూడా నీకెదురుంగా రావచ్చు. అది ఏమో సేమ్ జాతి కుక్క ఎదురుంగా వస్తుందని ఆయన అది కూడా నీకెదురుంగా రావచ్చు. ఏంది కథలానే నరుకుతా. జర్రావా అచ్చు గిదెన్నే ఉల్లిగడ్డలు జరగవద్దురా. జర అయ్యా కళ్ళన్నీ మండుతున్నాయి. నరుకుతాడా అంట నరుకుతాడు. ఇంకా చేతు గా ఏడుమ చేతు జర మీదికి లేవట్టు. గది గసేయి గిట్ల కూడా లేపలేదు కానీ నరుకుతాడు అంట నరుకుతాడు. మాటలు ఇంత పొడుగు మాట్లాడతాడు. మాటలు ఇంత పొడుగు మాట్లాడతాడు. తాగి బలమిక పడిందో కానీ ఇప్పుడు గంట ఎంత చేసినట్టు చేస్తుంది. అయినా మైగాడు నేను నానిగాడు మందగదు మామ చెట్టులా పోయినాడు. పోయిరా ఇంకెంతసేపు రా నువ్వు మందు పట్టుకో ముసలి అడుగుతున్నావు. వినబడుతుంది కదా అదనా ఎందుకే మందు తేరలేదు నీకు. పోయి పోయి ఏంది నువ్వు గడికోటి ముచ్చడి చెప్తావు? మందు సాదామంటే మందు కనిపించగానే మొత్తం ఇట్లా ఎర్రలేస్తుందా మీకు? నాకు అర్థం కాదు. ఏమైనా చెప్పురా. అదే మధ్యలో పెట్టరాని ఇద్దరికి ఇదే కోస మర్చిపోయారు, మొత్తం మర్చిపోయారు. మీకు మందు కనిపించగానే మొత్తం ఆగమాగం అవుతారు. మందు అయినా రాగలే ఏదో చెప్పురా. ప్రతిజ్ఞ చేసుడు మర్చిపోయారు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ప్రతిజ్ఞ చేసుడు మర్చిపోయారు మీరు. అవరా నీళ్ళు అందరికంటే సినిమా నేను గుర్తు చేయాలన్నా లేదా? వాడు రానేదా అన్నాడు. ఇంకా పాపం బందాదామంటే రానన్నాడు. ఇంకా అయినా బాకి మన టీమ్ రూల్స్ సరే కానీ పెట్టు చేతులు ముందు పెట్టు. అనిల్ అనే నేను, నాని అనే నేను, యాదగిరి అనే నేను, మహేష్ అనే నేను. ఈ రోజు ఎవరం మందు ఎక్కువగా తాగమని, ఈ రోజు మందు ఎక్కువగా ఎవరం తాగమని, ఒకవేళ మందు అయిపోతే మళ్ళీ ఇంకింత తెచ్చుకుందామని అనమని, ఒకవేళ మందు అయిపోతే ఇంకింత తెచ్చుకుందామని అనమని, మందు బాగా ఎక్కినాక ఒకరి గురించి ఒకరం చెడుగా మాట్లాడమని, మందు తాగిన తర్వాత ఒకరి గురించి ఒకరు చెడుగా మారడమని, ముఖ్యంగా బాగా మందు తాగినాక మీ లవ్ స్టోరీలు చెప్పి సావగొట్టమని, ముఖ్యంగా మందు బాగా ఎక్కువైనాక మీ లవ్ స్టోరీలు చెప్పి సాగొట్టమని, బగ్గ తాగినాక ఎవరం కక్కుకోమని, బాగా తాగినాక ఎవరు కక్కుకోమని, మందు స్వీకరిస్తూ చేస్తున్న ప్రతిజ్ఞ. మందు స్వీకరిస్తూ చేస్తున్న ప్రతిజ్ఞ. చూద్దామా? తీసుకోరు చేసే పద్దాం అలా ఉన్నదేనా పద్ధతి? ఏమన్నా ఉందా అన్న మందు?
ఇంకో కోటరంత ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నువ్వు టెన్షన్ అన్న ఇంకో ఆఫ్ తెచ్చుకుందాం మనం. ఉన్నారా పైసలు? ఉన్నాయి. యాదనా యాదనా ఏమైనా అన్న గట్టిలా పడ్డావు? ఏమైందండి గట్లా పడ్డాను? ఏ నిన్న పొద్దున్న నుండి రాత్రి దాకా మంచిపోన్నాడు అయ్యా. ఆయన దగ్గర రాత్రి దిక్కుమాలిన ఫోన్ రాగానే పోయిండు. ఈయన ఆగుతాడా? ఆయనతో ఫోన్ రాగానే పోయిండు, రోడ్డు సర్వప్ అయ్యిండు, వచ్చిండు. ఆడికి ఇత్రే ఊరికి మా ఇంటికి ఎందుకు అత్రే? ఇంకొత్త ఊరి వచ్చురే కాయ కోత్రే. ఏ ఫోనా అడ్డమైన ఫోన్ పాడు గాను. ఆ ఫోన్ చేసినోడు ఎవడో దొరకాలే కానీ వాడు చింతపండు ఎంత జరాగు. వాడు దొరకాలే, వాడిని ఎత్తయ్యా, వాడిని తినాలి గాను, వాడిని దింపుగలం గాను, బొంద పెట్టా. వాడు దొరకాలే కానీ వాడు జ్యూసి ఎత్తా. ఈ తాగినది బండి నడిపెట్టిస్తారా మహేష్? జరాగు, వాడు దొరకాలే. యాదన్నా 30 years ఎక్స్పీరియన్స్ అన్నావు కానీ అన్న కాడికి గిడికి వచ్చే వారికి బండి మీద వాడతావు అన్న. చెట్ నీ సోపతి బంద్ చేయాలన్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చెట్ నీ సోపతి బంద్ చేయాలన్నా. అరే మహేష్ బాబు, రాత్రి బండి వాళ్ళు నడిపించారా? నాని నడిపించిండు. అంటే మన ఇద్దరం డిచ్ అయినాగా అన్న. మా నాన్నగాడు వచ్చి నేను దించిపోయాడు. మన ఇద్దరం అప్పటికే డిచ్ అయిపోయినాం. డిచ్ అయిపోయినా. అయితే మరి ఏం కావచ్చురా? అయితే రాత్రి నాని వాళ్ళ ఇంటికాడ దింపి రాంగా అడ్డం పడినా. అబ్బా అరే అనిలు, నువ్వు మాట మీద పోయి మళ్ళా తెచ్చావురా. సంతోషం ఇయ్యాల, మన మంది హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏమైందిరా? నేను పిక్చర్లో కనబడుతున్నా. ఏమైనా నాకు అట్లా చెప్తున్నావు? అవునా? ఏమన్నా ఉంటే చెప్పురా. ఏమన్నా ఏ ప్రాబ్లం అయినా సరే అదే నేనారా? ఎందుకు ఎడుతున్నావురా? అరే అమ్మాయి ఒకటే, ఇది ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే నేను చూసుకుంటా. నీకు ఎందుకు బాధ? ఎందుకు ఎడుతున్నావురా? నాకు నన్ను ఎవరు గుర్తొస్తుంది. యాదన్నా తోపురా మన ఊరికి. నువ్వులో చెప్పు, మొత్తం చూసుకుంటాడు. అరే అమ్మాయి నీకోసం ఎరైనా సొరైనా అవుతా. బలి కాకుండా చూసుకో. ఏమవుతుంది అన్న? నువ్వు తోపని నానియాడు అప్పుడే చెప్పిండు అన్న. అదంతా మన అభిమానం రా. సరే నువ్వు ఇంతకు ఎవరురా ప్రేమించిన అమ్మాయి? అదే మన రామరెడ్డి లేడా వాళ్ళ చిన్న మన్మరాలు. ఏ రామరెడ్డి? అదే మన పట్టువారి లేడా వాళ్ళ చిన్న మన్మరాలు. అటువంటి ఇద్దరు గారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. అరే వీడు పోయి కాపోనికి వెళ్తుండేగా. ఈ ముచ్చట గిట్ట వాళ్ళ పటివారికి కానీ పట్టుకుని కొడుకు కానీ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏందిరా? రే నీ పరిస్థితి రాములమ్మ పరిస్థితి అవుతుంది. పరిస్థితి ఏమో కానీ నీకుందా అన్న. నువ్వు వానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది అనుకో. ఆయనకి ఇంకో యాంగిల్ కూడా ఉందన్ను. ఏంటిదిరా? చండా ప్రచండ ఆవాయామి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే ఆవాయామి. ఎత్తాడు నీకేదో ఎత్తాడు. నువ్వు చెట్లు పుట్లు. అరే అందుకే చెప్తున్నా, ఇది మర్చిపో సప్పుడేక. ఓం చండ ప్రచండ సాతి ఎప్పుడు వచ్చినావు? ఏం కాలే. మంచిగా ఉన్నదేమే డ్రెస్. ఎడగొన్నావు? ఈ డ్రెస్సా ఇంకా సుభాష్ రోడ్లా మూల మీద కొన్నా. అయినా నీకెందుకు చెప్పాలి? మొన్నాగా చీర కట్టుకుంటే నాకంటే నీకే మంచిగా ఉంటుంది అన్నావు కదా. ఇప్పుడు కూడా గదే అంటున్నా. ఏంది జోకు రా సాతి. బట్టలు నీకే మంచిగా ఉంటాయి.
ఈ కమ్మలు ఎట్లుంది? ఏ ఆగుడి ఇక బండి మీద వాటి దెబ్బలాగి మంచం మీద వాళ్ళని విడిచిపెట్టి నా కమ్మలు ఎట్లున్నాయి, నా గుణాలు ఎట్లున్నాయి, నా బొట్టు ఎట్లుంది ఆగుడి కమ్మల చెట్టు గడువు మాడుకోరి. ఏ ఊకోయాదన్నా, నువ్వు బండి మీదకి వెళ్ళి మళ్ళీ పడమంటే పడతావు కానీ వద్దే మళ్ళీ పొగడమంటే పొగుడుతుందా నా చీర మంచిగా ఉందని? అవును చెల్లె, ఇంత మంచి తరుణం మళ్ళా రాదు. మోపైనారు పోరి అడవరి పోరి. ఆగో నాకు డ్యూటీకి టైం అవుతుంది, ఇంజక్షన్ ఇచ్చి పోదామని వచ్చినాయి అదన్నా. సరే ఇచ్చిపోజరా. వద్దు స్వాతి, నేను ఇస్తుంది. ఏ నువ్వు డ్యూటీ మానేసి అన్ని రోజులు అవుతుంది, ఎట్లా ఇస్తావేమో, నేను యాదన్నకు మంచిగా ఇచ్చి పోతా. నేను మా ఇచ్చుకుంటా కానీ నువ్వు ఏ ఊకోవద్దు, మళ్ళీ కూర్చున్న దగ్గర కూర్చుతే అదొక సెప్టిక్ అవుతుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పోయితేపో రేపు నేను ఇస్తా, ఇచ్చి పోతా. ఏమి అని అవును యాదన్న నిజం చెప్పు, బండి మీకు వెళ్ళి పడ్డావా? నువ్వు వద్దకు అబద్ధం చెప్తున్నట్టు. ఏం చెప్తారా కదా అబద్ధము? నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇవైతే బండి మీకు వెళ్ళి పడ్డ దెబ్బలు కాదు, ఎవరో కష్టతోని మెత్తగా గుద్దినట్టు ఉన్నాయి. అంతే కదా? ఏం చెప్తున్నావు సాతి? అన్ని అన్నకి ఎక్కిచ్చి నేనేం చెప్తున్నా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు నలుగురు? నేను మా ఇచ్చుకుంటా కానీ జరబో ఓ సాతి. వద్దు ఏమొద్దు పో. ఆల్రెడీ మనుషులు కొట్టిర్రా లేక ఇదివరకు లెక్క పక్క రాగి ఇంటికి పోతే కొట్టినట్టు మళ్ళీ రాగి వాళ్ళ ఇంటికి పోయినా వచ్చిన ఏం కావచ్చు? ఆపరేజరా భయపడుతున్నా. అరే అయినా కానీ నువ్వు గింతలేవు లవ్ ఏంద్రని లవ్ చేసుడు ఏంది, ప్రేమించుడు ఏంది? చెత్త వెళ్ళంగానే అయిపోతుందిరా. నువ్వు ఎన్ని ఏళ్ళు నువ్వు అసలు? కాదనా ఇంతకుముందు నువ్వు మాట్లాడు ఏమన్నా? అరే హ్యాపీగా ఉండాలి అన్న. హ్యాపీగా ఉండాలంటే? నేను హ్యాపీగా ఉండాలంటే ఉండాలంటే నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఒక పాట పాడాలి. పాటనా? గదానికి ఏముంది, గద ఎంతరా పాడదా? అరే ఒక పాత పాట పడతారా? పాట పాడమన్నా పాత పాట పడతా. అయితే ఈ రోజుల్లో ఏమవుతున్నాయి కదంటే 6-7 గంటలకు కాగానే సీరియల్ వస్తాయిరా. చక్రవాక పక్షపాతం, అడవిల మగవిల, నీ బంధం నా బంధం, తూర్పులేరా ఇల్లు పడబట్టలేదు, ఇటు వెళ్తుంది అటే వెళ్తుంది. ఇక పొద్దుదాకా మొగడు పనికి వచ్చి అన్నం పెట్టా అంటే రాగి అన్నం ఈ సీరియల్ అయిపోయినాక పెడితే కూర్చో అంటారు. కానీ అప్పుడు ఎట్లా తింటుంటారు పాటలు. అరే తానాడిల్లా తల్లాడిల్లా జేలో మన పల్లెల్లో నా జేలో, మన పల్లెల్లో నా పల్లె తల్లి తల్లాడిల్లా ఏలో, మన పల్లెల్లో నా ఏలో. కొత్త పడిన రాను అవ్వ రాను బొంబాయి. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు పాడు పని చెప్పి ఫస్ట్ ఇడికెళ్ళి దిగుతాను. అమ్మ టార్చర్ అయిపోతుంది. వాడేమో లవ్ స్టోరీ అంటాడు, వీడేమో తాగుడు ఒకటే పాడు పెట్టుకున్నాడు. పాట పాడు మన పాపానికి పంత వాళ్ళ కొట్టినట్టు సార్ సూపర్ బంద్ చేసుకోవాలి. అరే నాని, నువ్వు నా పాటను అవమానించినవు, నువ్వు నా పాటను అవమానించినప్పుడు నన్ను అవమానించినట్టేరా. అరే నాని, నువ్వు నా పాటను అవమానించినవు, నువ్వు నా పాటను అవమానించినప్పుడు నన్ను అవమానించినట్టేరా. అమ్మతో అన్నా నేను నీ పాటను అవమానించలేదే, నిన్నే అవమానించిందే. అదే నువ్వు ఫీల్ కాకన్నా, నేను కేవలం నిన్నే అవమానించిన అన్న. అట్లయితే ఓకేరా, లేకపోతేనా ఏం చేస్తావు లేకపోతే? అరే మహేష్ సెకండ్ హాఫ్ అంటే అందులో తెచ్చిండు, అది ఇంతలో దాని గురించి మాట్లాడడానికి అవసరం లేదు రా. సెకండ్ హాఫ్ గురించి ఫస్ట్ హాఫ్ కూడా తెచ్చిండు రా. నేను రా నా మందు తాగి నా బండి మీద వీడి దాకా వచ్చి నాగల్ని పట్టుకుంటున్నా వీడు నాగల్లా. అరే నువ్వు నన్ను వాడు అంటావురా? అరే మైగా పెద్దలను పట్టుకొని వాడి వీడు అనొచ్చారా? అవలేగా చంపదేసుకో అన్న సారీ చెప్పు. అవలేగా ఆమ్లెట్ వేసిండు, గ్రీన్ బటన్ అడగనే అడగలేదు అవలగానికి.
అందుకే చెప్తా అక్కడ పట్టే చెప్తూ ఏది పడితే అది జాగ్రత్త అని. ఎప్పుడు ఇంకా నిబ్బరంతోనేది కానీ అది ఆమెల్ వన్ లేపు వాడి ఇంటికాడ పడదండి. నేను యాదన ఆ రామరెడ్డి ఇంటికి పోయి ఆయనకి పెళ్లి సంబంధం మాట్లాడుకొని వస్తాను. ఇవాళ వన్ తీసుకొని వెళ్ళిపోను వెళ్ళిపో ఆయన ఇంటికాడ వండబెట్టు అవలా డిశ్చార్జ్. నువ్వు ఓకే కదా? ఓకేనా? తీసుకో. బాగుడు నువ్వును ఆయన పెళ్లి మురిపంలో చెప్పులు వేయడమే మర్చిపోతున్నాను. నడు మనం పోయి ఇవాళ రామరెడ్డితోని ఆ సంబంధం మాట్లాడాలి. అరే పోదాం పారా నిజంగానే వానికి రామరెడ్డికి రాములమ్మ ఋషేందో రాములమ్మ దెబ్బెందో చూపిద్దాం. జరా నీళ్ళు వేస్తారా? ఇప్పటికైనా అర్థం చేసుకో అన్న, అందరికంటే ఎక్కువ నువ్వే ఎక్కువ తాగుతున్నావు. అరే ఇవి తీయదారని ఇది ఎవరిది? మనోళ్ళదే. ఇగో నువ్వు మంది ఎక్కువ తాగద్దు అంతే బస్, నీకు చాలు. ఇప్పుడు నాకు అర్థమైంది. నాన్నగారు నేను పక్క రాయినాము, రామిరెడ్డికి పోయినాము, అది నిలబెట్టుకున్నట్టున్నాము, వాడి పక్క తాగేసాను. అబ్బో నా పరిస్థితి ఇస్తుంటే నాన్నగారి పరిస్థితి ఇంకెట్టున్నారు. ఎవరా పోయావరా? రాత్రి నా బైక్ కేసు ఎక్కడ పెట్టినావు? బండి నిండా పెట్టిపోయినా కదా, దానికి కేసులో ఏంలో ఏమి గిట్లేదు? మస్క గుడ్డకు వాడిన బండి లెక్క అయిపోయినావు మొత్తం. ఏమైంది నీకేం కలదారా? నాకెందుకు ఏమవుతుంది? నీకేమైంది చెప్పు. బాత్రూంలో పడ్డావా, పొలం కాడ పడ్డావా? అది చూడు, నీకేమైందో చెప్పు అంటే నన్ను లెక్కుతున్నావు. అరే మనం నైట్ రామిరెడ్డికి పోలేదారా? బుద్ధునా అన్న? ఇంకా రామరెడ్డి ఇంటికి కూడా పోతాడా? పోయిపోయి నింపగాని మాటలు పట్టుకొని. అసలు నీకేమని చెప్పు. నువ్వు నాకు తెలిసి బాత్రూంలో పొలం కన్నా పడ్డట్టున్నావు, కవర్ చేయడానికి ఇదంతా డ్రామాలు ఎత్తున్నావు. అసలు ఏమైంది నీకు? అరే పొద్దుగా లేవగానే వాడొచ్చి వీడొచ్చి ఏమైంది ఏమైంది అంటారు కానీ నిన్న జరిగింది ఏంటో వాళ్ళు చెప్తున్నారు. ఎదురా ఈ దెబ్బలేంది కథ ఏంది నాకు ఏం అర్థం ఎప్పుడు వచ్చినావు? నేను ఇంత ముందే వచ్చినావు కానీ అన్నకి ఏమైంది? ఏం చెప్పమంటావు నాని? నిన్న గాడెవడు దావత్ ఇచ్చిందంట, దావత్ పాడగాని దావత్ చేసుకొని రాంగా అడ్డం పడ్డాడు, కుక్క అడ్డం వచ్చిందంట. ఆ దావత్ ఇచ్చినోడు ఎవడో దొరకలే గాని వానికి ఇంత స్థాయిలా ఆర్పికి చంపెత్తా. గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకు తెలియదు ఇప్పుడు గాని గురించి? వదిలేసి వాని పాపనే వాడిపోతాడు. కానీ ఈ అన్నకు ఏమైంది? మెల్లగా నాని, కుక్క అడ్డం వచ్చింది ఆయన బండికి, రోడ్డుకు సర్వప్ప అయింది. తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. నువ్వు చూసినావా వదినే? తీసుకొచ్చింది నేనేనయ్యా. అవునా? ఏ కుక్క అడ్డం వచ్చిందో పాపం. గదే రాములనొల్ల కుక్క. ఏ కుక్క? రాములనొల్ల నల్ల కుక్క. అల్ల కుక్కనా? మైలం నాని, అన్నా మైలం. కుక్కలు కూడా బగ్గాయరా మన వాడకట్టుకు. అవునా? నీ జాతి కుక్కను నా జాతి కుక్కను. సరే జాతి కుక్కలు కుక్కలే కానీ సరే జాతి కుక్కలు కుక్కలే కానీ అంతే. అరే మైలం జర నాని, జర బెల్లం. అమ్మా చాయ్ పెట్టుకురా పో. కష్టం. వచ్చేది వారా. అన్న ఫస్ట్ ఇంకా రామ్లో కుక్క కర్రీ కాదు. సెకండ్, నిన్ను ఇంటికాడ తీసుకొచ్చి ఆకిట్ల డోర్ ముందడ దించిపోయింది నేను. బండి కూడా ఇన్నే పెట్టిన. బండి వల్లే కుక్క అడ్డం రాలే, నువ్వు ఎట్లయిన వల్ల సర్వపు. ఇక పోయిరా మీటింగులు అవి ఇవని ఎండల పడి తిరగకు. టైం కింద తిని పండుకో, గోళీలు వేసుకో, పైలం మరి. ఏదో తేడా ఉంది. నాకైతే క్లారిటీ వచ్చింది. నీకు క్లారిటీ రావాలంటే బాగా ఆలోచించు. అమ్మ ఊరినట్టు పోతున్నా బాయ్.
అయ్యో నాని చాయ్ అయ్యో నేను తాగుడు బంద్ చేసిన వదిలే బాయ్. సుగన్య, ఏ సుగన్య, సుగన్య, అరే అది డోర్ అయినా పెళ్ళమైనా చెప్పంగానే తీయాలి ఇట్లా. మళ్ళీ తాగొచ్చినావా? తాచిన అంటే నువ్వు చెప్పినా కదా. నువ్వు చెప్తే నువ్వు కొనాయే సరిగా నువ్వు. అరే అట్లా కాదయ్యా. అసలు నా గురించి నీకేం తెలుసా? నా గురించి నీకేమన్నా తెలుసా? నేనంటే 10 సష్టోళ్ళే. అప్పుడు నాకు 10 మంది ఉందరు. 10 మందిని మెయింటైన్ చేసిన. నా సుశీల ఉండే సుశీల, నేనంటే 10 చచ్చిపోవు. నేనంటేనే 10 చచ్చిపోవు. సుశీల అంటే ఐ లవ్ యూ సుశీల. సుశీల ఏందనుకో నీకేం తెలుసే సుశీల గురించి? సీన్ లేదు. 40 ఏళ్ళు అయినా కూడా లగ్గం కాకపోతే నాకు నా ఇంటికి వచ్చి జ్వరం వచ్చిన నాకు తాయిత కడతా అని ఇయో మెడలకి తాడు కట్టినావు. సుశీల అంట సుశీ. అసలు నీకేం తెలిసే? మీ ఇద్దరి పేరు సూత్రం స్టార్ట్ అవుతాయి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా. అయినా సుశీ ఐ లవ్ యూ సుశీ. ఇట్లా కాదు బిడ్డ, జరాగు. ఎడికే సుశీల తీసుకొస్తావా? తీసుకొస్తా జరాగు. ఏంటి సుశీల కావాలంట సుశీల. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా?